ఇలా ఉంటే ఇంకిన్ని ఫలితాలు వస్తున్నాయి మీరు చూస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఎంఐఎం 0, ఇతరులు 5 స్థానాల్లో. సో పక్కనే మున్సిపాలిటీ కూడా వస్తున్నాయి. సో వేములవాడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ 12. ఇందాక మౌలి గారు చెప్పినట్టుగా అటు కేటీఆర్ ప్రభావం వేములవాడ పైన కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ వేములవాడ సిరిసిల్ల వేరువేరుగా ఉండవు, చాలా దగ్గరగానే, మధ్యలో డిస్టెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు. సిరిసిల్లలో ప్రచారం చేశారంటే వేములవాడ కూడా దాని ఇంపాక్ట్ పాకి ఉంటుంది. సో అటువంటి విధంగా వేములవాడ కూడా కొంత ప్రభావం పడింది. కానీ పెద్దపల్లి చూస్తూ ఉంటే పెద్దపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5 స్థానాలు. సో అటువైపు పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 24 స్థానాలు. చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కొన్ని మున్సిపాలిటీల్లో ఇతరులకు కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఖమ్మం రిజల్ట్స్, ఏదులాపురం రిజల్ట్స్ చూస్తున్నారు. సో ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి వార్డు నుంచి మొదలుకుంటే, వార్డులో వచ్చేటువంటి రిజల్ట్స్ నుంచి మొదలుకుంటే మున్సిపల్ చైర్మన్ ఆ పీఠాన్ని అధిరోహించేటువంటి రిజల్ట్స్ వరకు ప్రతిదీ కూడా ఆర్టీవీ మీకు మెయిన్ అప్డేట్ ఇవ్వడంతో పాటుగా క్లుప్తంగా ఇన్ డీటెయిల్డ్ నెంబర్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకి దాదాపుగా 4-5 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. సో అత్యధికంగా మెజార్టీతోనే 5 కార్పొరేషన్లో అటు మంచిర్యాల, రామగుండం, ఆ తర్వాత నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, ఈ ప్రాంతాలు కొత్తగూడెంకి సంబంధించిన ప్రాంతాల్లో సో ఇక్కడ పీఠం ఎగరేయబోతోంది. సో 2020 ఎన్నికల్లో కూడా మౌలి గారు చెప్పినట్టుగా 2020 ఎన్నికల్లో కూడా కరీంనగర్, నిజామాబాద్ 2 ప్రాంతాల్లో కూడా బీజేపీ ప్రాబల్యం చూపించింది. అటు కాంగ్రెస్ని ఢీకొట్టి మరి అక్కడ కొన్ని స్థానాలు కాపాడుకుంది, అక్కడ గెలుచుకోగలిగింది. కానీ చిట్ట చివరన అధికార పార్టీగా ఎడ్జ్ ఉంటుంది కాబట్టి అధికార పార్టీ వైపుగా ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. సో అధికార పార్టీ వైపే అక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠను అధిరోహించింది. సో కమింగ్ బ్యాక్ టు వరంగల్ ఒకసారి వెళ్దాం. వరంగల్లో మున్సిపాలిటీలు కానీ లేకపోతే ఆదిలాబాద్ మున్సిపాలిటీలు కానీ. మనోజ్, ఇక్కడ మీరు ఏదైతే చెప్తున్నారో ఒక స్థానంలో బీజేపీ గెలిచిందని, నిజానికి ఇది ఇంకా అఫీషియల్ కాదు. ప్రస్తుతం మనం చూస్తున్నాయని కూడా బ్యాలెట్ పోల్స్ మాత్రమే. ఇది అంటే బ్యాలెట్ పోల్లో బీజేపీ లీడ్లో ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పటికైతే అక్కడ బీజేపీ విజయం అయితే కాదు, అది అంతిమంగా రిజల్ట్ ఇంకా రావడానికి కొంత టైం పడుతుంది. బీజేపీ కొంత ఉద్యోగుల్లో కానీ అర్బన్ ఏరియాలో బీజేపీకి లీడ్ ఉంటుంది. కొంచెం బీజేపీ అనేదే కొంత అర్బన్లో బలంగా ఉండే పార్టీ. కొంచెం విద్యార్థికులు ఎక్కువగా బీజేపీని ఆదరిస్తారనేది మనకు తెలుసు. ప్రస్తుతం కొన్ని ఫలితాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు యాదాద్రిలో వచ్చిన ఫలితం రిజల్ట్ డిక్లేర్ అయిందంట. సో డిక్లేర్ అయిన దాంట్లో బోర్డర్ రాధా బీజేపీ అభ్యర్థిగా కొంత వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకొక రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇంకొన్ని జిల్లాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు వరంగల్ తీసుకుందాం సార్. నల్గొండ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నల్గొండ అనేది మొత్తం అక్కడ 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. 17 మున్సిపాలిటీలో కూడా మన ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ చాలా స్పష్టంగా కాంగ్రెస్కే ఆధిక్యం వచ్చింది. అక్కడ చూస్తే మనకు తెలుసు కాంగ్రెస్ అనేది నల్గొండ అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అక్కడి నుంచి 2 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. నల్గొండ అండ్ భువనగిరి 2 ఎంపీలు కూడా కాంగ్రెసే గెలుచుకుంది. 2 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నారు. మొత్తం 12 మంది అక్కడ ఎమ్మెల్యేలు ఉంటే, మొత్తం స్థానాలు 12 ఉంటాయి. దాంట్లో 11 ఎక్సెప్ట్ సూర్యాపేట కాకుండా మిగతా 11 స్థానాలు కూడా కాంగ్రెసే గెలుచుకుంది. చాలా బలమైన కంచుకోట అక్కడ. అందుకని ఇక్కడ దాదాపు మన సర్వే ప్రకారం 17 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. ఒకసారి బలాబలాలు చూద్దాం మనోజ్. ఆలేరులో 12 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 6 స్థానాల్లో, నిజానికి ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో బలంగా గెలిచే అవకాశం ఉంటే బీఆర్ఎస్ 5 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో గెలిచే అవకాశం. చాలా టఫ్ ఫైట్ ఉంది. బహుశా 1 స్థానం అటు ఇటు అయినా రిజల్ట్ మారే అవకాశం అయితే కనిపిస్తుంది. యాదగిరిగుట్టలో 12 స్థానాలు ఉన్నాయి, 12 వార్డులు ఉంటే బీఆర్ఎస్ నిజానికి మనం ముందు చేసిన సర్వేలో 5 సీట్లు గెలుచుకుంటుందనే మనకు ప్రీ పోల్ సర్వేలో తేలితే ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్ బలం 5 నుంచి 2కు పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అక్కడ కాంగ్రెస్ మనం ముందు చేసిన సర్వేలో 6గా తెలిసింది కాంగ్రెస్ బలం. కానీ తర్వాత ఎలక్షన్ తర్వాత పోలింగ్ తర్వాత చూస్తే కాంగ్రెస్ బలం 8కి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అక్కడ బీఆర్ఎస్ బలం 5 నుంచి 2కు పడిపోతే కాంగ్రెస్ 6 నుంచి 8కి పెరిగే అవకాశం ఉంది. బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఆధిక్యత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోచంపల్లి చూస్తే అక్కడ 13 స్థానాలు ఉన్నాయి మొత్తం వార్డులు. అక్కడ బీఆర్ఎస్ 5 నుంచి 4కు పడిపోతే కాంగ్రెస్ 7 నుంచి 9కి కాంగ్రెస్ బలం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా స్పష్టంగా ఇది కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత భువనగిరి చూస్తే కాంగ్రెస్ బలం నిజానికి మనం 20 అనుకున్నాం, కానీ 20 నుంచి కాంగ్రెస్ బలం 15కు పడిపోతుంది మన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం. అక్కడ బీఆర్ఎస్ అనూహ్యంగా మనోజ్ ఇక్కడ మనం గమనించాలి. భువనగిరి బీఆర్ఎస్
10 అనుకున్నాం, అక్కడ కేవలం 10 సాధిస్తుంది అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్తో ఈక్వల్గా నిజంగా అక్కడ ఒక రకంగా భువనగిరిలో హంగ్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్తో ఈక్వల్గా బీఆర్ఎస్ కూడా